వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో 571 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో హౌ టు అప్లై ఇన్ ఆన్లైన్. సో మనం ఆన్లైన్‌లో ఎలా అప్లై చేయాలనేది ప్రతి స్టెప్ వైజ్‌గా లైవ్‌గా తెలుసుకుందామండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న దాని మీద బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2019/1. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ పాటు అలా అప్లై చేయాలని ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మనకి ఇదండి అప్లై చేయాల్సిన పేజ్. ఇందులో చూడండి, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆన్లైన్, అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎండింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ ఎప్పుడు, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎప్పుడు వరకు అని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడేమో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళు లాగిన్ అవ్వడం కోసం ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి హౌ టు అప్లై, రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ఏ ఉండాలి, ఫ్రీక్వెన్సీ రాసుడు క్వశ్చన్స్ ఏ ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ముందు హౌ టు అప్లైలోకి చూద్దామండి. ఈ హౌ టు అప్లైలోకి అంటే ముందు మనం అప్లై చేసే ముందు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. సో ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ కావాలండి కంపల్సరీగా. అలాగే సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్ కోడ్ కావాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇన్ఫర్మేషన్, అంటే మీ ఎడమ చెయ్యి బొట్టల వేలు ఏదైతే ఉందో ఆ థంబ్ ఇన్ఫర్మేషన్ కూడా స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఇది వైట్ పేపర్ మీద విత్ బ్లాక్ ఇంక్ ఆర్ బ్లూ ఇంక్ దేంతో తీసినా పర్వాలేదండి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ఏం లేదండి, ఒక థియరీ ఇస్తారండి, అది మీరు క్యాపిటల్లో కాకుండా నీట్గా రాసి ఒక పేపర్ మీద స్కాన్ చేసి అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సో సిగ్నేచర్ పెట్టినప్పుడు సిగ్నేచర్లో క్యాపిటల్ లెటర్స్ లేకుండా చూసుకోండి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెడుతున్నప్పుడు బర్ర లేకుండా స్కాన్ చేయండి నీట్గా. అలాగే అటెండెన్స్ డిక్లరేషన్ ఏదైతే రాయాలో ఇక్కడ చూడండి, ఐ నాగభూషణ గంట్ల హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఇది ఈ మొత్తం రాయాలండి. ఇది ఒక బ్లాక్ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద రాసి అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. వాటి సైజులు ఏంటి అన్ని నేను అప్లోడ్ చేస్తున్నాడు, మీకు సైజు కూడా ఇస్తారండి. అప్పుడు ఒకవేళ అప్లోడ్ అవ్వకపోతే మీరు సైజ్ మార్చుకొని అప్లోడ్ చేయొచ్చు. సో అలాగే ఫీ డీటెయిల్స్ కూడా చెప్పానండి. ఎవరైతే జనరల్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ అన్రిజర్వ్డ్ ₹1000 పే చేయాల్సి వస్తుందండి. అలాగే ఫిమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు ₹300 పే చేయాల్సి వస్తుందండి. సో అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ చెప్పానండి, కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చి 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలండి. విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలండి. లైట్ కలర్ ఫోటో అయితే సరిపోతుంది. స్పెట్స్ అవి పెట్టుకొని మీరు తీసుకోకూడదు. అలాగే డైమెన్షన్స్ వచ్చి సిగ్నేచర్కి వచ్చి 200x230 ఉండాలి. సైజ్ వచ్చి 20 to 50 KB మధ్యలో ఉండాలండి. సో ఇక మనం అప్లైకి వెళ్ళిపోదామండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అండి. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ అప్లై చేయాలండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ వెళ్తే ఇక్కడ ఒక పాపప్ నోటీస్ వచ్చిందండి. ఇందులో ఏంటంటే మనం అప్లై చేసే ముందు ఏ డీటెయిల్స్ అనేది ముందు క్లియర్ చేస్తున్నాం. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ. మనకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేస్తున్నాం. అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ విల్ బి ప్యూర్లీ ప్రొవిజనల్ వితౌట్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇది ఆన్లైన్ టెస్ట్ జరుగుతుందండి, మన డాక్యుమెంట్స్ ఏమి వెరిఫికేషన్ లేకుండా చేస్తారని ముందే చెప్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్ని మీరు పూర్తిగా చదివిన తర్వాత కంటిన్యూ కొట్టండి. సో ఇందులో మనకి బేసిక్ ఇన్ఫో ఒకటండి ఫస్ట్ ఇది, రెండోది ఫోటో అండ్ సిగ్నేచర్, మూడోది డీటెయిల్స్, నాలుగోది ప్రివ్యూ, ఐదోది అప్లోడ్స్, ఆరోది పేమెంట్. ఈ 6 స్టెప్స్ అయిపోతే పూర్తి చేసినట్టే, మనం అప్లై చేసినట్టే. సో ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. సో ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, అలాగే ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మిడిల్ నేమ్ ఇవ్వండి, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అన్ని 2 సార్లు ఇచ్చారండి, కన్ఫర్మ్ చేయడమే. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇస్తే ఇక్కడ సరిపోతుందండి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఏదైతే వర్క్ చేస్తుందో ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మళ్ళీ అదే ఈమెయిల్ ఇవ్వండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకు ముందుకు వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఇది బేసిక్ ఇన్ఫో ఇచ్చిన తర్వాత మనకి మన రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ వస్తుందండి, అలాగే పాస్వర్డ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది సిగ్నేచర్, అలాగే స్కానర్డ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మనకి ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వాలండి. మీరు ఒకవేళ ఏ సైజ్ ఇవ్వాలి, ఏ సైజులో ఇవ్వాలి అనుకున్నది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. బేసిక్ ఇన్ఫో కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర ఉన్నామండి. సో ఫోటో అప్లోడ్ చేద్దాం, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేద్దాం. సో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ కొడితే నెక్స్ట్కి వెళ్తుందండి. అయితే అప్లోడ్ చేసే ముందు మీ ఫైల్ నేమ్కి
స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా చూసుకోండి. అలాగే మీ ఫోటోకి అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా స్పెషల్ క్యారెక్టర్ లేకుండా అప్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సైజుకి బిట్వీన్ కరెక్ట్గా ఉండాలండి. 10 KB to 50 అంటే 10 KB to 20 అంటే ఆ మధ్యలోనే ఉండాలి. సో ఫైల్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు సైజులు మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పెయింట్లో సింపుల్గా మార్చుకోవచ్చు సైజులు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో బేసిక్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్లో ఉన్నాం, డీటెయిల్స్లో ఉన్నాం. డీటెయిల్స్లో మనం పోస్ట్ దేనికి అప్లై చేస్తామని డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇందులో మీరు ఏదైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందో మీరు అది అప్లై చేసుకోండి. సో నేను అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసుకున్నానండి. దాని పోస్ట్ కోడ్ వచ్చి 4, కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను ఓబీసీ. ఇక్కడ చూడండి ఒక పాపప్ వచ్చింది. సో ఓకే కొడితే ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ అప్లైడ్ అండర్ విత్ కేటగిరీ, ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నా అంటే ఓబీసీ. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ 40% అంటే నో అవసరం లేదు. అలాగే టైప్ ఆఫ్ డిసేబిలిటీ మనకి ఇంకేమీ లేదు కాబట్టి రెండు హైలైట్ అవ్వలేదు. డూ యూ నీడ్ కంపల్సరీ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి హైలైట్ అవుతాయండి. మనకి ఇది హైలైట్ అవ్వట్లేదు. రీజన్ టు విచ్ బిలాంగ్, మన ఏ రీజన్కి బిలాంగింగ్ అని వస్తుందండి. హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం ఇవ్వచ్చండి. అలాగే స్క్రైబ్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది సంబంధించింది ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకండి. వేర్ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అంటే మనకి హిందూ ఆల్రెడీ ఇది పెట్టాం కాబట్టి నో అని ఇచ్చేస్తాం. ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ డైడ్ 1984 ఇయర్స్ అంటే కాదు కాబట్టి నో పెడతాం. అలాగే ఆర్ యూ పర్సన్ ఆర్డినరీ డొమెస్టల్ ఆఫ్ స్టేట్ అండ్ జమ్మూ కాశ్మీర్ అంటే కాదండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అండి. మనం ఏది పెట్టాలనుకుంటే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది హైలైట్ అవుతుంది, ఇది లేదు కాబట్టి ఇది కూడా హైలైట్ అవుతుంది, నో పెట్టాం కాబట్టి. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ సిడబ్ల్యూసి, నో. అలాగే డూ యూ హ్యావ్ లీస్ట్ 5 years సర్వీస్ లెఫ్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇది కూడా మనకు అప్లికబుల్ కాదండి. నేషనాలిటీ ఇండియన్. సో స్టేట్ మనం ఏ స్టేట్ నుంచి వస్తున్నాం అనేది స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో నేను విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే స్టేట్ యూటీ ఎన్సీఆర్ విత్ ఇన్ ఎగ్జామ్ సెంటర్ బిలాంగింగ్స్ అంటే ఇంకా మనకి వేరే అయితే ఇక్కడ ఈ రెండు హైలైట్ అవుతాయండి. సో మనకి ఆల్రెడీ సెంటర్ ఉంది కాబట్టి అయిపోయింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు మెయిలా ఫిమేలా ఇవ్వాలండి. అలాగే మ్యారీడా అన్మ్యారీడా అని ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్స్ నేము, మదర్స్ నేము, స్పౌజ్ నేము, మొత్తం డీటెయిల్స్ అని ఏవైతే ఇక్కడ రెడ్ మార్క్లు ఉన్నాయో అవి కంపల్సరీగా ఇవ్వాలండి. సో మీరు డీటెయిల్స్ పైన ఇచ్చిన తర్వాత అడ్రస్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఒకవేళ సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అయితే ఇది క్లిక్ చేస్తే అదే అడ్రస్ ఇక్కడికి వచ్చేస్తుందండి. అయితే మన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఇక్కడ మనకి అమౌంట్ వస్తుందండి. మన ఎస్సీ ఎస్టీ ఉమెన్ అయితే 300 రూపీస్ వస్తుంది. ఒక ఓబీసీ కానీ ఇలాంటివి అయితే 1000 రూపీస్ వస్తుందండి. ఇక్కడ వ్యాలిడిటీ యువర్ డీటెయిల్స్ అంటాం. మన డీటెయిల్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. 1 or more ఎర్రర్స్ ఫౌండ్ ఇన్ పేజ్ అని వస్తుంది కదండి, మన ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోవాలి. సో నేను ఎర్రర్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాలిడిటీ చేస్తున్నానండి. ఈసారి వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూడండి, యాజ్ ఆన్ 16/3/2019. సో మార్చ్ 16th లోపు ఎలాగైతే కంప్లీట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ మీ దగ్గర ఏ ఉన్నాయో అన్నీ ఇవ్వచ్చండి. సో మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతారండి, మీకు ఏ క్లాస్ అని అడుగుతున్నారు. అలాగే డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ మీరు ఎక్కడైనా వర్కింగ్ చేస్తూ ఉంటే వర్కింగ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అండి. ఒకవేళ మీరు ఎస్ అయితే ఇక్కడి నుంచి ఎక్కడ చేశారు, ఈ మీకు ఎక్స్పీరియన్స్ టైప్ టోటల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎంత ఉందని డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాల్సి వస్తుందండి. అలాగే లాంగ్వేజెస్ నో, ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, తెలుగు తెలుసు, రీడ్, రైట్, స్పీక్ అంటే అన్ని తెలిసితే అన్ని. వ్యాలిడిటీ డీటెయిల్స్ చేస్తే మనం ఏం తప్పు ఉన్నాయి అనుకోండి, 1 or more ఎర్రర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ పేజ్ అని వచ్చింది చూడండి, అంటే ఎర్రర్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇక 4th స్టెప్లో మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అన్నీ మనకు వస్తాయండి. మనం ఏ డీటెయిల్స్ మొత్తం ఇచ్చామో అన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇవన్నీ చూసుకుని ఓకే అయిన తర్వాత మనకి ఫైనల్ సబ్మిట్ చేస్తామండి. ఫైనల్ సబ్మిట్ కొడితే ఒక అడుగుతుంది, ప్లీజ్ చెక్ ఫోటో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్. ఓకే, ఫైనల్ సబ్మిట్. సో ఈ చెక్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో ప్రతి చెక్ చేయాలండి. ఫోటో దగ్గర, ఇలాగ డిక్లరేషన్ దగ్గర, సిగ్నేచర్ దగ్గర చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడితే ఆర్ యు షూర్ అని అడుగుతుందండి. ఓకే చేస్తే మనకి ఫైనల్ సబ్మిషన్ అయిపోతుందండి. సో ఇక ఫైనల్ మనకు వచ్చింది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటిని, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒకటి, అలాగే సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత పేమెంట్కి వెళ్ళిపోవడం అండి. ఇవి మీరు ఒక పేపర్ మీద రాసి ముందే పెట్టుకోవాలని చెప్పాను కదండి. అవి రాసి మనం ఏదైతే సైజులు ఇచ్చారో ఆ సైజులో మనం అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. సో పేమెంట్ చేసేస్తే మనం ఫుల్ పేజ్డ్గా అయిపోయినట్టు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ అప్లై చేసిన తర్వాత వచ్చిన పీడిఎఫ్ ఫార్మేట్ కానీ, పీడిఎఫ్ కానీ, ఈ మెసేజెస్ కానీ, మొబైల్ మెసేజ్ కానీ అన్నీ ఒక దగ్గర సేవ్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే మనం
ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అవి మర్చిపోవచ్చు. సో ప్రతి నోటిఫికేషన్కి అవుట్ అప్లై చెప్తున్నప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే అప్లై చేసిన తర్వాత వచ్చిన పీడిఎఫ్ని మనం ఒక మెయిల్లో అదిగే దాంతో అప్లై చేసిన ఫోటోని అప్లై చేసిన సిగ్నేచర్ని అంటే ఫోటో కూడా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మనం ఏ ఫోటో అప్లోడ్ చేసామో మర్చిపోతూ ఉంటామండి. సో ఆ ఫోటోని అలాగే ఆ సిగ్నేచర్ని అలాగే మనం ఏ డాక్యుమెంట్స్ అప్లై చేస్తాం ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక మెయిల్కి అటాచ్ చేసి మనం ఏదైతే అప్లై చేస్తామో అప్లికేషన్ ఫామ్ కూడా ఒక మెయిల్కి అటాచ్ చేసి మీకున్న వేరే మెయిల్కి పంపుకొని సెండ్ చేసి అందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో పెట్టుకోండి. సో ఎప్పుడైనా మీరు సెంట్రల్ వేర్ హౌసింగ్ అని కొట్టగానే మీకు అది వచ్చేలాగా మీరు సెర్చ్లో పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఫ్యూచర్ రెఫరెన్స్కి ఉపయోగపడుతుందండి. సో ఇదండి, మీరు పేమెంట్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయినట్టే. పేమెంట్ మనకి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, డిక్లరేషన్ క్లియర్గా రాయండి, క్యాపిటల్స్ లేకుండా సిగ్నేచర్ చేయండి. సో ఈ డిక్లరేషన్ కూడా క్యాపిటల్స్ లేకుండా కర్సీ రైటింగ్లో రాయండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.